శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ జూలై 27 నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు కొత్త కోచ్ల సారథ్యంలో ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. గంభీర్ మొదటిసారి టీమిండియాకి హెడ్ కోచ్గా వ్యవహరిస్తూ ఉండగా సనత్ జయసూర్య శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే జయసూర్య మీడియాతో మాట్లాడుతూ భారత టీ20 జట్టులో కోహ్లీ, రోహిత్ లాంటి మేటి ఆటగాళ్లు లేకపోవడం తమకు బాగా కలిసి వస్తుంది అని, టీమిండియాపై పైచేయి తమదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా శ్రీలంక జట్టు కెప్టెన్ చరిత్ అసలంక టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు మాట్లాడుతూ టీమిండియాపై ఆధిపత్యం కోసం వారు అమలు చేయబోయే ప్రణాళిక కోసం చెప్పుకొచ్చాడు. భారత్ జట్టులో ఎవరిని అడ్డుకుంటే వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. చరిత్ అసలంక మీడియా సమావేశంలో ఏమన్నాడంటే, యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియాతో మేము ఈ సిరీస్ ఆడబోతున్నాం. సీనియర్లు రోహిత్, కోహ్లీ లేని భారత్ జట్టుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యువ క్రికెటర్లలో కూడా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే రోహిత్, కోహ్లీతో పోల్చుకుంటే వారికి అనుభవం తక్కువ. ఈ విషయాన్ని మేము మాకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో భారత్ జట్టులో ఓ ఇద్దరి ఆటగాళ్లను మేము ధైర్యంగా ఎదుర్కోవాలి. వారిని కట్టడి చేస్తే అది మా గెలుపుని సులభం చేస్తుంది. వారే టీమిండియా యంగ్ ఓపెనర్ జైస్వాల్, టీ20 నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. జైస్వాల్ చాలా దూకుడుగా ఆడతాడు. జట్టుకి మెరుపు ఆరంభం ఇవ్వడం అతడి ప్రత్యేకత. ఇక సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడగలడు. అదేవిధంగా పరిస్థితులను బట్టి నెమ్మదిగా ఆడుతూ చక్కటి భాగస్వామ్యాలను నిర్మించి మ్యాచ్లను ఫినిష్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. ఈ ఇద్దరిని గనుక మేము అడ్డుకోగలిగితే చాలా వరకు మాపై ఒత్తిడి తగ్గుతుంది అని చరిత్ అసలంక ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.